ఇది మరియమ్మ దేవి ఆలయం అని ఉంది. ఇగో కన్నడలో నాకు అంతే చిన్నదే చదవడం వచ్చు. చాలా పాత కొత్త తెలీదు. ఇగో మరియమ్మ దేవి ఆలయం లోపలికి చూద్దాం. అమ్మ ఇగో ఈవిడ అమ్మ అనమాట. లోపలికి తీయమంటే తీస్తాను, లేకపోతే బయట నుంచే ఇలా చూసియండి. ద్వారపాలకులు మరియమ్మ అనమాట. తీస్తే లోపల తీయమంటే తీస్తాను, లేకపోతే లేదు. ఇలా తిన్నగా వెళ్తే వెంకటరామ కోవిల అండ్ లక్ష్మీనరసింహ కోవిల అనమాట. కెమెరా అడిగాను, తీసుకొచ్చన్నారు. చంపాగోలి మారమ్మ తల్లి అనమాట, మరియమ్మ దేవి తల్లి. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది. స్టార్టింగ్గా ఉంటుంది అనమాట. చిన్న గుడే కానీ చాలా బాగుంది. అండ్ మీకు ముఖ్యంగా ఇంకోటి చూపెట్టవలసింది ఏంటంటే, ఈవిడ ఉన్నారు కదా, ఇది 3 సార్లు ఈవిడికి పులివెత్తి గింజలు అంటారు, బంగారాన్ని కొలుస్తారు అనమాట. 3 సార్లు కానీ మనం ఇలా ఇలా అనుకొని మన కోరిక వేస్తే కోరిక తీరుతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో నేను వేసాను, 2 చేతులతో వేయి అనమాట. 2 తెలుసు. ఈవిడ మరియమ్మ దేవి తల్లి చూడండి. కోరికలు నెరవేరుతాయనేసి నమ్మకం ఇక్కడ. ఇది మరియమ్మ దేవి చాలా నీట్గా ఉంది. పంతులు గారిని అడిగాను, తీసుకువచ్చన్నారు. స్వామి ఇది ఎంత పాత గుడి? ఓల్డ్ ఎంత ఓల్డ్? 800 ఇయర్సా? అచ్చా, 800 సంవత్సరాలు పాతదంటండి. 800 ఇయర్స్ ఓల్డ్ అంట ఈ గుడి. యాక్చువల్లీ మెయిన్ టెంపుల్, మెయిన్ అమ్మ ఈవిడ అనమాట. ఈవిడ పక్కన ఇది వచ్చింది అనమాట. నేను పాతది కాదనుకున్నా, కానీ ఇది చాలా పాతది అంట. జై మాకి. ఏంటండి? అల్లేరెడ్డి టెంపుల్. అచ్చా, ఇది ఆ టెంపుల్ నేమ్ బిస్లు మారమ్మ. అండ్ ఇది అవులమ్మ సత్యమ్మ. ఆవులు, ఓకే. యానిమల్స్ కి వాటికి పూజ చేయడానికి అవులమ్మ సత్యమ్మ. అండ్ అది ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, అది స్మాల్ ఫాక్స్ అలాగే వస్తే బిస్లుమారి అమ్మ. ఓకే, అమ్మ జై మాతాకి జై. అవి తీద్దాం. ఓకే, సత్యమ్మ అనమాట, అవులమ్మ సత్యమ్మ. ఇక్కడనే పంతులు గారు. ఇది చాలా ఎన్నేళ్ళు పాతదండి ఈ గుడి? ఎన్నేళ్ళు పాతది? కిतना ఏజ్ का है ये? कितना ओल्ड है ये? या पता है? इंग्लिश, हिंदी, कन्नड़? ओल्ड ओल्ड. हाँ, 15. अच्छा, దట్ ఈస్ అదే 800. 800 ఇయర్స్ ఓల్డ్ అనమాట. అది సేమ్ ఆ పాతది. ఇది అవులమ్మ తల్లి, అవులమ్మ తల్లి, అవులమ్మ తల్లి. ఇది చాలా పాతవండి, 800 ఇయర్స్ ఓల్డ్ అంట. ముందు రోడ్ కూడా లేదు ఇక్కడ. సో ఈ టెంపుల్ కూడా చాలా పాతది అనమాట. ఆ అమ్మ ఎదురుగా ఉంది కదా, ఆ అమ్మ ఈ అమ్మ ఒకటే. చిన్న దీలోనే ఉంది. ఇది చూసాం కదా, ఈ అమ్మ, ఈ అమ్మ, ఈ అమ్మ 2 పాతవే అంట. దేవి టెంపుల్ ఉంది కదా, ఇది నేను నిలబడింది అవులమ్మ. ఇక్కడ మర్రి చెట్టు ఉంది. దీనికి 600 ఇయర్స్ ఎంత పెద్దదటండి.
మర్రి చెట్టు కాదు ఇది, సారీ, ఇది ఏదో చెట్టు. మీరు చెప్పండి ఏం చెట్టు. ఎన్ని ఆకులు ఉన్నాయి, ఒక్కొక్క దానికి 6 ఆకులు 7 ఆకులు ఉన్నాయి. ఇవి ఇలా ఉంది చెట్టు. మర్రి చెట్టు కాదు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిను ఇది ఉన్నారన్నమాట. ఈవిడ ఎవరు? అవునమ్మా, సుబ్రహ్మణ్య స్వామి ఈవిడ. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గ్యారంటీగా ఉంటాయని చెప్పాను కదా. సో చాలా పూజ చేస్తారనమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు ఇది. ఇది మరి ఏం చెట్టు పేరేంటో తెలీదు. దీనికి 800 years ప్లస్ ఉన్నది అన్నారు. ఇక్కడ పూజ చేస్తారు. సో ఇది అన్నమాట. జయ సుబ్రహ్మణ్య స్వామికి జయ. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఒక అతను ఇలాగ నాకు కామెంట్ చేశారనమాట. అలా చదవండి, నేను మామూలుగా సుబ్రహ్మణ్య స్వామియే నమః అని ఇస్తున్నాడు. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః, జై సుబ్రహ్మణ్య స్వామియే నమః అంటే అని చదివినవి ఉంటాయి లోపల. అలా అనుకుని దండం పెట్టిస్తున్నవి. మీరు ఎలా దండం పెట్టుకున్నా పని అయితే అవుతుంది. మీరు అనుకుంటే, మంచిగా మనస్ఫూర్తిగా అనుకుంటే డెఫినెట్గా మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. కాకపోతే అతను ఉన్నారన్నమాట. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః అనేసి జపం చేయమన్నారు. సో అలా చేశాను, నిజంగా బాగుంది. కాకపోతే 5వ వారంలో అలాగా దండం పెట్టుకున్నాను అనమాట. 5 వారాలు అభిషేకం చేద్దాం అనేసి దండం పెట్టుకున్నాను సుబ్రహ్మణ్య స్వామికి. సో అలాగా మంచిగా అయింది. మంచిగా అంటే ఆగిపోయింది ఒక జాబు, ఇంటర్వ్యూలు అన్నీ ఆగిపోయి జాబు నాకు వచ్చేసింది అనమాట. 5వ వారం అభిషేకం అయిన లోపలికి నాకు నా చేతిలో పేపర్ వచ్చింది, అంటే ఆఫర్ లెటర్ వచ్చింది అనమాట. సో కాకపోతే నేను 3కి దండం పెట్టుకున్నా. ఈవిడకి సుబ్రహ్మణ్య స్వామికి, వారాహి అమ్మకి మామూలుగా అలా పెట్టేసుకున్నా. అండ్ మెయిన్ అని కాదు, గ్రామదేవత విశాఖపట్నంలో బొబ్బేలమ్మకి అలా పెట్టుకున్నాను అనమాట. సో 3 దేవుళ్ళు చాలా పవర్ఫుల్ అండి. అనుకున్న పనులు, ఆగిపోయిన పనులు అన్నీ అయిపోతాయి. జై సుబ్రహ్మణ్య స్వామికి జై. సరే, ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఆవులమ్మ తల్లి, ఈ అమ్మ, తర్వాత ఈవిడ అన్నమాట. యాక్చువల్లీ నేను అర్థం చేసుకోలేదు ఫస్ట్. ఈవిడ చాలా స్మాల్ ఫాక్స్లు అవి వచ్చినప్పుడు ఈ అమ్మ దగ్గరకు వచ్చి పడుకోవడము అది చేస్తారట. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, అట్నుంచి తీసాను కదా. ఇది స్తూపం. ఇది ఈవిడ. ఈ 3 టెంపుల్లో ఒకటే అంటమాట. అప్పుడులో రోడ్డు అది ఉండేది కాదు. 800 years పాతవి అనమాట ఇవన్నీ. చాలా కిందకు ఉన్నాయి ఇవి ఎంత టెంపుల్. జై అమ్మకి జై.